మనకి జీవితంలో చాలా అవమానాలు మరియు కష్టాలు ఎదురవుతాయి. కొంతమంది వాళ్ళు పడిన అవమానాలు, కష్టాలు తలుచుకొని ప్రస్తుత సమయంని ఆనందంగా జీవించరు. అయితే కొంతమంది మాత్రం వాటిని మరిచి ప్రస్తుత సమయంని ఆనందంగా జీవిస్తారు. ఇప్పుడు మనం మహాభారతంలో కృష్ణుడికి మరియు కర్ణుడికి జరిగిన ఒక సంభాషణ గురించి మాట్లాడుకుందాం. కర్ణుడి కృష్ణుడితో ఇలా అంటాడు: నేను సూతునిగా పెరిగాను. నాకు ద్రోణాచార్యులు నేను సూతుని కుమారుడని నాకు యుద్ధ విద్యలు నేర్పించలేదు. నన్ను ద్రౌపది స్వయంవరంలో నేను సూతకులంలో పుట్టానని నన్ను అవమానించింది. అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకొని శాపాలు పెట్టారు. అలా బాధపడుతున్న కర్ణుని చూసి కృష్ణుడు ఇలా అన్నాడు: కర్ణ, నా జన్మ కర్మాగారంలో జరిగింది. నా సొంత మేనమామే నన్ను చిన్న పిల్లవాడినని కూడా చూడకుండా నన్ను చంపాలని ప్రయత్నించాడు. నేను అవమానాలు, బాధలు పడ్డాను, కానీ వాటిని మరిచి జీవితంలో ఏమి చేయాలో అది ఆలోచిస్తాను తప్ప జరిగినవి తలుచుకొని బాధపడుతూ ఉండను అని కర్ణుడికి సలహా ఇస్తాడు. కృష్ణుడు చెప్పినట్లు మనం కూడా జరిగినవి తలుచుకొని బాధపడకుండా మన కర్తవ్యం నిర్వర్తిస్తూ ఆనందంగా జీవించాలి.